పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ప్రియ దైవ ప్రజలారా, ఈ దినం మనం శాంతికి సాక్షులుగా జీవించడం ఎలా అనే అంశంపై ధ్యానించబోతున్నాం. శాంతికి సాక్షులుగా జీవించాలంటే మన రోజువారీ జీవితంలో కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. అవి ఏమనగా, మొదటిగా పొద్దున్నే ఒక అరగంట సేపు ధ్యానంలో ఉండాలి. అది వాక్యదానం కావచ్చు, లేదా కృతజ్ఞత ధ్యానం కావచ్చు. అప్పుడు మన హృదయం క్రీస్తు శాంతితో నిండుతుంది. అది మన దినచర్యలో సహాయపడుతుంది. రెండవదిగా, మాటలో మృదుత్వం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో, మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును, కటువుగా పలికినచో ఆగ్రహము హెచ్చును. ప్రియ సహోదరులారా, మన మాట తీరును మనం మార్చుకోవాలి. అప్పుడు శాంతి చేకూరుతుంది. మూడవదిగా, ఈ నూతన సంవత్సరంలో నూతన జీవన మార్గాలను ఎన్నుకోవాలి. ప్రియ సహోదరులారా, గతంలో అంటే 2025లో అనేక విధాలుగా మనం పాపం చేసి ఉండవచ్చు. ఇతరుల శాంతిని మనం పోగొట్టి ఉండవచ్చు. కోపం, ద్వేషం, ఇలా మంచి కంటే చెడునే ఎక్కువగా చేసి ఉండవచ్చు. కానీ ఈనాడు ఈ నూతన సంవత్సరం మనకు ఒక అవకాశంగా మారాలి. ప్రేమ, సహనం, సమాధానం, ఇలా మంచి పంటను మన హృదయంలో పండించాలి. అందుకై మత్తయి సువార్తలో క్రీస్తు యేసు పలికినట్లుగా, అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తెరవబడును అనే మాటలను మన హృదయంలో నిలుపుకొని ప్రతిదినం ఆత్మ ఫలాలకై ప్రార్థించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబంలో, మన సంఘంలో శాంతికి స్థాపకులుగా జీవించగలుగుతాము. దేవుణ్ణి పుత్రులుగా జీవించగలుగుతాము, ఎంచబడతాము. ప్రార్థన చేసుకుందాం. శాంతికి, ప్రేమకు నిలయమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ సమయమున జ్ఞానవాణిని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాము. వారి వారి జీవితంలో ఒక నూతన మార్గాలను ఎన్నుకొని నీ ప్రియమైన బిడ్డలుగా జీవించే జ్ఞానమును, నీ ఆత్మ వరాలను వారికి తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.